హలో అండి. ఈరోజు చాలా మంచి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈయన శీతల పానీయాల్లో అపారమైన నైపుణ్యం, అనుభవం కలిగిన వ్యక్తి. చాలా సిద్ధహస్తులు ఈ శీతల పానీయం తయారు చేయటంలో అనమాట. నమస్కారం అండి, నా పేరు వెంకట్ కుమార్. నేను ఈరోజు ఇక్కడ వేసవి తాపానికి ఇచ్చే శీతల పానీయాల గురించి మన సంతకు వచ్చిన వాళ్ళకి అందరికీ వివరించాలని వచ్చానండి. గోంద్ కటోరా ఇది శీతల పానీయం. మనం ఇప్పుడు షర్బత్లు చేసుకోవడానికి వాటికి ఈరోజు కూడా మనం ఇది యూజ్ చేస్తున్నాము. గోండ్ కటీరా ఇలా ఉంటుందండి చూడటానికి. అలాగే సబ్జా గింజలు, ఇది అందరికీ తెలిసిందే. ఈ సబ్జా గింజలను కూడా మనం 5-6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే గోండ్ కటీరాని కూడా 5-6 గంటలు నానబెట్టాలి. ఆర్గానిక్ బెల్లాన్ని పొడి రూపంలో కానీ పానకం రూపంలో కానీ మనం తీసుకోవాలి. నిమ్మకాయలు ఇక్కడ మా వాళ్ళు మేము వచ్చేటప్పటికే రసం తీసేస్తున్నారు. ఇది ప్రతి వారం జరిగేటట్టుగానే గురువారం ఆర్గానిక్ సంత గాజువాకలో జరిగే సంతలో అనమాట. ఇది ప్రత్యేకంగా ఈ వర్క్షాపు వెంకట కుమార్ గారు అందరికీ ట్రైనింగ్ క్లాసు, తర్వాత వచ్చిన అతిథులందరికీ, వచ్చిన కస్టమర్లకు కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఎండ వేడికి సబ్జా గింజలు నానబెడితే చూసారుగా ఇలా ఉంటుంది 5-6 గంటలు. ఇది గోండ్ కటీరా చూసారా, చక్కగా ఐస్ ముక్కలు వెళ్ళి ఎలా అయిందో నానిపోయి. ఇందాక పొడి రూపంలో చూపించాం కదా. ఇవన్నీ మా టీం అంతా, అంటే ప్రకృతి వడి ఎన్జీ టీం అనమాట, నేచర్స్ గార్డెన్ గ్రూప్ టీం అంతా ఇవన్నీ రెడీ చేసి ఉంచేశారు. ఇవి మీకు భారీ ఎత్తున జరుగుతుంది, మీకు కొలతలు అర్థం అవుతుంది. నేను కొలతలు చెప్తాను చూడండి. ఇక్కడ 1 లీటర్ మంచినీళ్ళకి ఒక 6 నుంచి 8 స్పూన్లు బెల్లం, టేబుల్ స్పూన్లు బెల్లం, అలాగే సబ్జా గింజలు పెద్ద టేబుల్ స్పూన్ 5-6 గంటలు నానబెట్టాలి. 3 నుంచి 4 నిమ్మకాయలు పడతాయండి. చిన్న సైజు అయితే 4, పెద్దవి అయితే మాత్రం 3. ఇప్పుడు వేసంకాలం కాబట్టి ఇంకా ఎక్కువే పడతాయి. గోండ్ అయితే 50 గ్రాములు. అంటే ఈ గోండ్ కటీరా మాత్రం 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు గోండ్ కటీరాని మనం ఎక్కువసేపు రాత్రి నుంచి నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే 5-6 గంటలు మినిమం నానాలండి. అప్పుడే దానిలో వాల్యూస్ అన్నీ బయటకు వచ్చి మనకి తాగినప్పుడు దాని ఫలితం మనకి శరీరంలో పనిచేస్తుంది అనమాట. ఈ పానీయంలో వాడే ఈ గోండ్ కటీరా అంటే బాదం జిగురండి. నేను బ్రీఫ్గా పైన చెప్తాను, మొత్తంగా చెప్పను. మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి, తెలిసిపోద్ది గోండ్ కటీరా యొక్క ఉపయోగాలు. ఇది శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అలాగే బలం కూడా ఇస్తుందండి, శరీరానికి బలం ఇస్తుంది. దానితో పాటు వెయిట్ లాస్ కూడా అవుతారు. అలాగే బరువు పెరగాలనుకునే వారు మాత్రం పాలల్లో కలిపి తాగితే బరువు పెరుగుతారు. దీంతో పాటు మంచి వ్యాధి నిరోధక శక్తి కూడా ఉందండి ఈ గోండ్ కటీరాలో. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ దానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ఇది అలాంటి వారికి ఇది చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ గోండ్ కటీరా గురించి నేను చెప్పేదానికన్నా మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, దీనికి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది, హెల్త్కి ఎంత మంచిదో. నెక్స్ట్ సబ్జా గింజలండి. ఇది మనకి బాగా వేడి చేసినప్పుడు వెంటనే తక్షణంగా చల్లబరచాలి శరీరాన్ని అంటే మీకు సబ్జా గింజలు బాగా పనిచేస్తాయండి వాటర్లో నానబెట్టి తీసుకుంటే. అలాగే బరువును కూడా నియంత్రించే గుణం ఉంది దీనిలో కూడా, వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గిస్తుంది అనమాట. అలాగే మన గట్టుకి, ఇంటెస్టైన్స్కి చాలా బాగా శుభ్రపరిచే గుణం ఉంటుంది దీనిలో అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి, కూలింగ్ ఏజెంట్ ఇది చెప్పాలంటే. ఈ శీతల పానీయం సేవించిన ప్రతి ఒక్కళ్ళకి బాగా నచ్చిందండి. ఇది ఎలా ఉందండి? సూపర్గా ఉందండి. బయట దొరికే కలర్స్ వేసి ఆర్టిఫిషియల్ కలర్స్తోనూ ఆర్టిఫిషియల్ షుగర్స్తోనూ వేసే కూల్ డ్రింకుల కంటే ఇది చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలందరికీ అలవాటు చేయండి. చూడండి ఇక్కడ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి కూడా తాగుతున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారో పిల్లలు. ఈరోజు సంతలో ఏంటంటే క్లే ఆర్ట్ అనమాట. అవి ఒక పక్క పాపం వాళ్ళు చేస్తూ ఈ కూల్ డ్రింక్ను కూడా ఆస్వాదించి బాగా ఎంజాయ్ చేశారు.